తాడేపల్లి గ్రామానికి చెందిన రజక వర్గానికి చెందిన చేను అంజయ్యకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాక ఆయన స్వస్థలాన్ని జేసీబీ ట్రాక్టర్తో చదును చేపించి విడతల వారీగా నిధులు మంజూరు అవుతాయన్న ఆశతో తన సొంత స్థలాన్ని చదును చేసి నిర్మాణం పనులు చేపడతాం అనుకునేసరికి విడతల వారీగా నిధులు మంజూరు అవుతాయన్న ఆశతో తన సొంత స్థలాన్ని చదును చేసి నిర్మాణం పనులు చేపడతాం అనుకునేసరికి కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అనే ఒకే ఒక కారణం చేత స్థానిక నాయకులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం లిస్టుల నుండి పేరు తొలగించడం జరిగిందని కన్నీరు పెట్టుకున్నారు. అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఎటువంటి లాభం లేదని తెలుసుకున్న అంజయ్య తన భార్య 10 తులాల బంగారాన్ని అమ్ముకొని ఇంటి నిర్మాణం పనులు చేపట్టడం జరిగింది. కొడుకు బీజేపీ, తండ్రి బీఆర్ఎస్ పార్టీ అనే సాకుతో లిస్టులో నుండి పేరు తొలగించడం చాలా కలిచివేసిందని బాధపడ్డారు. రెండో విడతలోనే తన పేరు వచ్చేలా అధికారులు చొరవ తీసుకోవాలని ప్రాధాయపడ్డాడు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఇదొక అంజయ్య ఆవేదన లేక ఇలాంటి అంజయ్యలు ఊరూరా ఉన్నారా అనే విషయాన్ని అధికారులు గమనించి బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఆయన ప్రజాజ్యోతి పత్రిక ముఖంగా ఉన్నతాధికారులను ప్రాధాయపడ్డాడు. రమణారెడ్డితో కూడా మాట్లాడినది ఏమన్నాడు సార్? ఏమన్నాడు? ఫోన్ చేసిండు ఎంపీడీ నేను మాట్లాడతా అన్నాడు. సార్ నేను వచ్చి మాట్లాడుతున్నా, నా కొడుకు బీజేపీ అట, నేను టీఆర్ఎస్ అట, మరి మాకు ఇయ్యనప్పుడు ఎందుకు సార్? మరి మా సొంత పైసలతో వస్తున్నాను సార్. ఇప్పుడు నీ సొంత పైసలతో నీళ్ళు కట్టుకుంటున్నా, నాకు ఎవ్వరు హెల్ప్ లేదు సార్. ఉన్నది చెప్తున్నా సార్.